నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి పార్థసారథి. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటలో అమరావతికి తీరని నష్టం చేకూర్చిందని మంత్రి నారాయణ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలను తెలియజేశారు. రాష్ట్రంలోని మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్న ఉద్దేశంతో చెరువులను నామమాత్రపు లీజుతో మత్స్యకార సహకార సొసైటీలకు కేటాయించేవారని, కానీ గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో 25,360 హెక్టార్లలో చేపల చెరువులను బహిరంగ వేలానికి అనుమతి ఇస్తూ 2 జీవోలు తీసుకువచ్చారని ఆరోపించారు. తద్వారా పేద మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగజేసిందని అన్నారు. దీనిపై మత్స్యకార సంఘాలు, ప్రజా సంఘాలు కోర్టులకు కూడా వెళ్లాయని వెల్లడించారు. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జియో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జియో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదు. నైతికలు, విలువలు పాటిస్తే గనక ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. గెలిచిన వారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచినవారు. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే విలువలు పాటిస్తూ పోటీ పెట్టేవారమే కాదు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే
ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్లకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన చీరలు ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శించనున్నారు. స్టాల్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత దినోత్సవానికి విచ్చేయటం జరిగింది. అందరూ తమ కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం పలకాల్సింది. మేడం, ఎమ్మెల్యే పెనమలూరు పేరేంటి? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. సార్, ఇప్పుడు ఓడిఓపీ స్టాల్స్ ని విజిట్ చేయండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత దినోత్సవానికి విచ్చేయటం జరిగింది. అందరూ తమ కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం పలకాల్సింది. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే పనులు ఈ రోజు నుంచే మొదలయ్యాయి. మొత్తం 58,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ళ కంపలను నెల రోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట ఎల్పిఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ళ కంపలను తొలగించనున్నారు. ఇచ్చాం అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వని, ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని మీద ముందు వాడుతారు. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు 2 నెలలు కూడా పూర్తి కాల, మొత్తం స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ది అయితే ఇప్పటికప్పుడు టెండర్లు పిచ్చేయచ్చు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వర్క్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం.
అనేది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి మిషన్ నుండి వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. ఇవ్వాల్సి వస్తుంది 24,000 ఎకరాలు. దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 monthలో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని, ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం. ప్రజలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరి ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన మధ్య యాక్చువల్గా కౌలు రైతులు దాని మీద స్టడీ చేయడానికి IIT హైదరాబాదు, IIT చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 month టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం. సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయ పోరాటానికి సహకరించాలని కోరారు. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో 2 రోజుల క్రితం వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రాయదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగితే పోలీసులు ఏకపక్షంగా వారిపైనే కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కార్యకర్తలను కాపాడుకోలేకపోవడం బాధాకరమని అన్నారు. గోవిందన చాలా ఇచ్చేసి ఆడల మీద కేసులకే మీరు పట్టేది మమ్మల్ని ఏం చేయలేము. కేసులు కోర్టులు రాజకీయ చూసాను అన్న కేసు నాకు మీరేం నాకు చేయలేము. నేను ఆడిపోయి గడిచికి వస్తాను. రాండలు చంపేస్తాను. మేము నిలకండలు దూరం ఏంటి అది కొద్ది దాడి మీరంతా మమ్మల్ని ఈ కేసు ఆగండి తెలుసు. రాష్ట్రంలో ప్రజల దీవెనలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడిచినా ఇంకా పల్లెల్లో కొంతమంది అహంకార వైసీపీ నాయకుల ధోరణి మారకపోవడం దురదృష్టకరం. మొన్న సాయంత్రం గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవింద్ అనే వ్యక్తి మా ఐటీడీపీ ప్రతినిధి
రవిచంద్ర ఇంటిపైన దాడి చేసి పచ్చి బాలింత వాళ్ళ సోదరి పుట్టింటికి కాన్పు కోసం వస్తే వాళ్ళ అమ్మను ఇంకో సోదరిని కొడతా ఉంటే ఎందుకు మా ఇంటి మీద దాడి చేస్తున్నారు, మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అడిగితే బాలింత అని కూడా చూడకోకుండా ఆమె పైన వచ్చే ఏడాది శాశ్వతంగా సాగునీటి ఇబ్బందులు తొలగిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. అవనిగడ్డ ఘంటసాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా డ్రైనేజీ పూడికతీత పనులను 23 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. గుర్రపడెక్క తూటుకాడ తొలగింపుతో సాగునీటి ఇబ్బందులు తొలగాయని అన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. మనం చేపట్టే పరిస్థితి లేదు, అందుకని వచ్చే వేసవకాలంలో కానీ మనం చేయలేము. ఎందుకంటే అవుట్ఫాల్స్ చూస్తే కానీ అక్కడ లాకులు కానీ ఇవన్నీ మరామతులు చేయించాలంటే ఇప్పుడు నిధులు సమకూర్చుకోవాలి, మంజూరు తెచ్చుకొని ఖచ్చితంగా వచ్చే వేసవకాలంలో ఆ సమస్యలను పరిష్కారం చేస్తే శాశ్వతంగా రైతుకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతాన్ని మాత్రం ఈ తాత్కాలికంగా మనం రైతును ఎలా రక్షించాలని ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ గొరపటెక్క ఈ డ్రైనేజ్ మీద నిధులన్నీ కూడా గత ప్రభుత్వంలో కాగితాల మీద కనపడ్డాయి తప్ప వాస్తవ పరిస్థితులు ఎక్కడ రూపుదాల్చలే. అంచేత ఇవాళ రైతులకు కానివ్వండి, నాయకులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది అంటే 23 కోట్ల రూపాయలు మేము మంజూరు చేసి ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడు వాటిని శ్రద్ధగా మీరు గమనించండి, పని జరిగేట్టుగా మీరు అందరూ కూడా. పోలవరం నిర్వాసితులకు సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏ విధమైన పూచికత్తు లేకుండా 1,50,000 రుణాలను నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలని అన్నారు. పేరు ఎస్ ఝాన్సీ, నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలని. నిన్న ఈరోజు మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మీద మేము అనేక విషయాలు చర్చించుకుని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్గా పెడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పోలవరానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరు మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, వెంటనే లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు, వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండు. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది, వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ సొసైటీలోనే కాదు కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తను వెన్న ఉంటి నడిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. తాను ఎటువంటి స్వలాభాలకు ఆశపడి రాజీనామా చేయలేదని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం తమకు తెలియదన్నారు. వీలైనంత త్వరలోనే తమ కేడర్ సభ్యులతో సమావేశమై భవిష్యత్ ప్రణాళికను తెలియజేస్తామన్నారు. అలాగే ఈరోజు మీ అందరినీ పార్టీ సంవత్సరాలుగా ఈ చికాకుని అన్న ఈ సైడ్ మన బ్యాగ్ 4G బ్యాగ్ కూడా ఉన్నాయో చచ్చిపోతున్నాయేమో అట్లేదు కదా. పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం అలాగే నేను ఆదం వర్షం తడుపుతున్నా లేదా తడిపితే పక్కన పెట్టమని చెప్తున్నాను. ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యులుగా శాసనసభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాజకీయాల్లో
25 సంవత్సరాలు ఈ ప్రజాసంస్థలు నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం చేస్తూ ప్రజల కష్టాన్ని నా సమస్యగా తీసుకుని గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరు అందరూ నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి అన్నపోటు రాజకీయాలు కానీ ఇటువంటి గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో అద్దంకి మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగలు చోరీకి పాల్పడిన దొంగలను అరెస్టు చేసినట్లు సిఐ కృష్ణయ్య సాయంత్రం మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. అద్దంకి పట్టణానికి చెందిన పొట్లూరి చెంచురామయ్య, యాటగిరి రామయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ చెప్పారు. వీరి వద్ద నుంచి 330 కేజీల రాగి వైరు, 50 కేజీల అల్యూమినియం వైరును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చెప్పారు. వరుస చోరీలతో రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాటిని మా ఎస్పీ గారు, శ్రీ బాపట్ల ఎస్పీ గారు, అలాగే చీరాల డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి ఎలా అయినా సరే తొందరగా చేయాలి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి దీని మీద మేము మా క్రైమ్ పార్టీ, మా ఎస్ఐ ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ అయ్యి ఈ అద్దంకి పరిసర ప్రాంతాల్లో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టి ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో, ఎక్కడైతే గతంలో ఇలాంటివి నేరాలకు పాల్పడి ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సింగరకొండ టెంపుల్ దగ్గర 99 అడుగుల విగ్రహం దగ్గర ఒక ఇద్దరిని మరియు కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 1/2 కేజీతో పాటు మొత్తం 330 కేజీలు అంటే 70 కేజీలు అల్యూమినియం, 350 కేజీల దాకా రాగి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోతుంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని చేజ్ చేసుకుని పట్టుకొని విచారిస్తే వాళ్ళు అద్దంకి పట్టణము మరియు ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో రేణంగవరం పోలీసు. కాజీపేట పట్టణంలో బుధవారం ఎస్బీఐ ఏటీఎంలో చోరీ యత్నం విఫలయత్నం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలకు స్టిక్కర్ను అతికించి ఏటీఎం మిషన్ను డోర్ను తొలగించాడు. లాక్ తీసే సమయానికి అలారం మోగటంతో, పైగా ఏటీఎం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నందున పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి దొంగ పారిపోయాడు. ఎస్బీఐ సిబ్బంది పరిశీలించిన ఏటీఎంలో డబ్బులు దొంగతనం జరగలేదని తెలిపారు. కింద ఓపెన్ చేసిన అది ఓపెన్ అయిందా? క్యాష్ దీంట్లో ఉంటుంది సార్, కింద ఇక్కడ దీంట్లో అది ముందుకు లాగి చూడండి. చేయి పెట్టుకున్నా కట్టుతో పెట్టి చూడండి. ఖర్చు పెట్టుకున్నా అదో అది ఓపెన్ చేసినాడు కదా ముందు పక్క. ఇది ఇది ఓపెన్ చేసినాడు దానికి ఖర్చు పెట్టన్నా తెలుస్తుంది. పెట్టాడు బ్రేక్ కాలేదు, స్టాండర్డ్ గా ఉంది. వాళ్ళు ఇప్పుడే అంట సార్, వాళ్ళు స్టిక్కర్ కనిపిస్తానే వాళ్ళకి తెలిసింది ఆడ హైదరాబాద్లో. వాళ్ళకి చేస్తేనే ఆర్ఎం గారికి ఫోన్ చేశారు, ఆడ కనిపించారు, ఇమీడియట్లీ అలారం వచ్చింది. అంటే ఆడ కనిపిస్తానే వాళ్ళకు క్లోజ్ అయిపోయింది. మానిటరింగ్ చేస్తాను, క్లోజ్ అయిపోయింది. ఏదో జరుగుతుందని ఇంటిమేషన్. ఇక్కడ ఏదో ఇక్కడ అంతా ఏదో చేయడానికి కెమెరా ఉంటుంది. కెమెరాలన్నీ ఆపేస్తాడు అక్కడ. అది ఓపెన్ చేసి చూడు సార్, లోపల లోపలికి పోలా. ఇది చూసింటాడు, ఈ కెమెరాలో పడింటాడు. ఇది చూసింటాడు కదా, ఇది బ్రేక్ చేసినాడు కదా, అది బ్రేక్ చేసి చూసింటాడు. బ్రేక్ అయిపోయింది. ఆడ కెమెరా ఉంది కదా, ఆడ మూతి కూడా కట్టుకోవట్లే. అంత అమ్మాయి కొంచెం ఎట్లా లేప క్యాష్ పోలే కాదు. ఇప్పుడు మాట ఒకరు మేలే కదా.
అర్హులైన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని గజపతి నగరం సబ్ డివిజన్ ఏడీఏ మహారాజన్ కోరారు. గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జయంతి ప్రసాద్ పర్యవేక్షణలో అన్ని బ్యాంకుల ప్రబంధకాలు అధికారులతో సమావేశం జరిగింది. జిల్లా లీడ్ బ్యాంకు ప్రబంధకుడు రమణమూర్తి ప్రభుత్వ పథకాలకు అందించే రాయితీ సాధన రుణాలను లబ్ధిదారులకు వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం నాగార్జున పాల్గొన్నారు. నా పేరు మహారాజన్. నేను ఇక్కడ దేవితంలో ఏడీ గ్రేడ్ చేస్తానండి. క్లాస్ 2019 నుంచి నేను పనిచేస్తున్నాను. ఇది గతంలో చాలాసార్లు మీటింగ్ ఇలాంటి మీటింగ్ ఎట్టినాయి కానీ ఏ మీటింగ్ కూడా ఫ్రూట్ఫుల్గా ఏది మాకు అవుట్కమ్ రాలేదు. సో దీని మీద మన ప్రభుత్వం కూడా నిన్ననే సీఎం కలెక్టర్ మీటింగ్లో సీఎం గారు కూడా సీసీఆర్ మీద టాప్ రైట్ చెప్పారు. మన జిల్లాకి 15,550 కార్డ్స్ ఇష్యూ చేయమని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానిలో సోఫార్ 14,916 ఐడెంటిఫై చేసాము. అలాగే 14,105 కార్డులు ఇవ్వడం జరిగింది. మన నా డీల్ సంబంధించి 2,643 కార్డులు టార్గెట్ కాదు, 2,590 కార్డులు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో 2,500 కార్డులు ఆల్రెడీ మా 4 మండలంలో బ్యాంకర్స్కి సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మన సెకండ్ కూడా జేసీ గారి ఆధ్వర్యంలో ఎల్డీఎం గారు మీ బ్యాంక్ కోఆర్డినేటర్స్ కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్ ప్రొసీడియర్స్ కూడా మీ అందరికీ పంపించడం జరిగింది. బహుశా మీ అందరికీ అందే ఉంటారు అనుకుంటున్నాను. ఇంపార్టెంట్గా ఇష్యూ అనేది సిసిఆర్సీ కార్డ్స్ అండి. ముందుగా బ్యాంకర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు సిసిఆర్సీ కార్డ్స్ మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు లిస్టులు ఇస్తున్నారు. ఆ లిస్టుల్లో మీరు ఎవరికి లోన్లు ఇవ్వగలంటే అదే పొలం మీకు లోన్ ఉండవు. ఆ వివరం మీరు స్టార్ట్అవుట్ చేసుకుంటే చేసి అప్లికేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తే అప్లికేషన్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాంగ్ విత్ కేవైసీ. సో దిస్ ఈజ్ ద టాప్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. డిసైడ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్ఎస్జీలోని పొదుపు అమౌంట్ బ్యాంకుల్లో ఉన్నాయి. అరౌండ్ మన జిల్లాలో 600 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది వాళ్ళు టు జనరేట్ ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళు విత్డ్రా చేయడానికి వస్తూ ఉంటే కొందరు అబ్జెక్షన్ పెట్టినారు. ఎక్కడ కూడా ఈ పొదుపు విత్డ్రా చేయడానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. దీనికి వాళ్ళు సర్కులర్ కూడా ఇచ్చారు. మీ అందరికీ షేర్ చేసాము మీ హెడ్ ఆఫీస్ ద్వారా. మీకు వచ్చిందో లేదో తెలియదు కానీ సో ఎక్కడైనా మీరు పొదుపు విత్డ్రా చేసుకుని వస్తే అది ఎవరో అబ్జెక్షన్ పెట్టకుండా విత్డ్రాకి అలౌ చేయాలి. ఆ తర్వాత పొదుపు తర్వాత వాళ్ళు ఉన్న ఎస్బీ అకౌంట్లో డబ్బుల తర్వాత వాళ్ళు లోన్ తీసుకుంటారు. ముందు మీరు లోన్ తీసుకోండి ఎందుకు అవసరంగా వడ్డీ కట్టుకోవడం. మనం ఇచ్చే మన ఎస్బీ అకౌంట్లో 2.75% ఎంతో వడ్డీ వస్తుంది. మనం లోన్ మీద 11%, 9% తీసుకుంటున్నాం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు పొదుపు డబ్బులు ముందు వాడుకొని తర్వాత మన దగ్గర లోన్ తీసుకుంటూ వాళ్ళు చేసుకుంటారు. అలాగే లోన్లు తీసుకోవడం మానేది ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.